హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. నేను మీ శివ. ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు 2026 కోలాడ సంత అనేది. గత 5 వారాలతో పోలిస్తే ఈ వారం మాత్రం దూడలు చాలా ఎక్కువ వచ్చాయి, మంచిగా కూడా వచ్చాయండి. ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయి, ప్రైస్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. అయితే ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ ఒక విజ్ఞప్తి అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియోని లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మీలో ఎవరికైనా కూడదోళ్ళు కావాలంటే మంచి ఆవు పేలు కానీ ఏదైనా మంచి కావాలంటే పెంచుకోవడానికి మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7729053424. ఇంకొకసారి తెలుగులో చెప్తా వినండి. 77 290 53 424. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. మా నాన్నగారు లిఫ్ట్ చేస్తారు. మీరు ఖచ్చితంగా వస్తాము అనుకుంటే మాత్రం కాల్ చేయండి. మంచి సెలెక్ట్ చేసి ఇప్పిస్తామండి, ఇబ్బంది ఏం లేదు మనకి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ వారం ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏ జాతులు ఉన్నాయి మొత్తం చూద్దామండి. దూడ జాతులు మంచి సైజ్ అండి. వయసు వచ్చేసి 6 నుంచి 7 నెలల లోపు ఉండిద్ది. మంచి సైజు ఉంది. జాతిలో కావాలనుకున్న వాళ్ళు ఈ టైప్లో తీసుకోవచ్చు. దూడను ఒకసారి క్లియర్గా చూడండి. మంచి సైజు ఉంది దూడ. ఇది పెద్ద అయితే మాత్రం 64 సైజు పక్కాగా వస్తుంది. ఇది 60-61 కాదు, ఇది పక్కాగా 64 వస్తుంది. దూడ ప్రైజ్ వచ్చేసి 45,000 కొన్నారండి. ఏ ఊరన్నా మీది? డోన్ దగ్గర వాళ్ళు కొన్నారు. నంద్యాల జిల్లా డోన్ దగ్గర వాళ్ళు కొన్నారు. శ్రీసంగుంతల కొన్న రైతులు వచ్చేసి ఇల్లు. మీ పేరన్నా? రమేష్ గారు కొన్నారు. దీనికి జాత ఉందా ఇంటికాడ? ఇంకోటి చూడాలా? జాత కోసం చూస్తున్నారు. ఇది పాలదండి. ఇది కూడా మంచి రంగు, వన్నగల్ల దూడ. దూడలన్నీ చూస్తున్నారు కదా. దూడలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఈ వారం అన్ని జాతి దూడలు ఎక్కువ వచ్చాయండి. ఇది జాతిలో అలకలు పుట్టింది. దీనికి దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. దూడ రేట్ వచ్చేసి 50,000గా చెప్పారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ దూడ దాచేపల్లి తీసుకొచ్చింది. టచ్లో ఉంది. ప్రజెంట్ సైజ్ వచ్చేసి 55 ఉంది సైజ్. రైతు ఇక్కడ ఒకవేళ అమ్ముడు బాగపోతే కాల్ చేస్తే ఇస్తారండి ఎవరికన్నా. మంచి సైజు ఉంది దూడ మాత్రం. సైజు ఉంది, ఎన్నుబోర అంతా కుదిరింది. ఏ ఊరండి మీది? దాచేపల్లి. ఎంత చెప్పారు దూడని? 150. మీ నెంబర్ చెప్తారా? నెంబర్ చెప్పండి. 75 69 70 21 30. మీ పేరు? నరసింహారావు గారు. దొండపాటి నరసింహారావు గారు. ఎవరైనా కొంటాం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. రైతుకి టైంపాస్ కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇందులో చూసిన అందరూ కాల్ చేస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దూడ అయితే చాలా బాగుందండి. కావాలనుకున్న వాళ్ళు దొండపాటి నరసింహారావు గారికి కాల్ చేయొచ్చు. ఈ జతని రైతులు కొన్నారండి. మీ ఊరు అది అడ్రస్ చెప్తారా? ఏ ఊరు నుంచి వచ్చారు? దరూరు. గద్వాలు ఎవరండి? గద్వాల దగ్గర దరూరు వాళ్ళు కొన్నారు ఈ జతని. జత ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. దూడ దిప్పు. మన అన్నా ఉందిరా లోపల రాను. నువ్వురా. బేరం చేసిన నేనా? సంజీవ గారేనా? ఈయన పేరు సంజీవయ్య. సంతలో మంచి దూడలు ఇప్పేటోళ్ళు, మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఈయన మన పార్టీనే మనమే ఇప్పించేది. మనకి ఏమైనా ఇప్పించేది ఏదైనా కావాలన్నా.
దూడలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. దూడ వచ్చేసి పల్లవే భాగంలో ఉందండి. టచ్లు లేదు, పళ్ళు వేసింది. 4 పంట మీద ఉంది అనుకుంటా ఇది. ఈ టైప్ ఈ వారమే రావటం ఇక్కడికి. ఎక్కువ రావు, తక్కువ వస్తాయి ఈ సైజులో ఈ వయసువి. ప్రతి వారంతో పోలిస్తే ఈ వారం దూడలు మాత్రం చాలా ఎక్కువ వచ్చాయండి. వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే ఈ టైప్లో దూడలు వేసుకుంటే చాలా మంచిది. దీనికి బాగా నగ్గు కుదిరింది. సైజు కూడా మంచి సైజు వస్తుంది. 60 పక్కాగా వచ్చింది దూడ. ఈ టైపులో కొనుక్కుంటే ఏదైనా తక్కువలో వస్తే బాగుంటుంది అంతా. ఇది నాకు తెలిసి ఒక 35-40 లోపు దూడ వచ్చింది. ఇది జాతే కానీ మంచి నగ్గు కుదిరింది దూడ. చూస్తున్నాయి దూడ. వయసు తక్కువ కానీ ఎందుకని కొమ్మిడిసిందండి. ఇది పెద్ద కొమ్ములు తేయండి బాగా. మన దాన్ని పెడదాం. ఈ టైప్ కావాలంటే ఒక 25,000 కాసుకొని 26-27 ఆ మధ్యలో వస్తాయి. ఇదేనా పుట్ట? ఇది కొన్నారా? ఇప్పుడు నేను చూపించిన చిన్న దూడ 27,000కి అమ్ముడిపోయిందండి. ఇది ఎవరన్నా వ్యవసాయానికి కావాలంటే ఫీల్డ్కి వెళ్ళాలన్నా కూడా ఇంత పెద్ద అయినకే ఇవాళ సంత మొత్తం మీద కూడా హెవీ సైజ్ బోను, తక్కువ వయసులో హెవీ సైజు కలిగిన బోను సైజు ఉన్న దూడ ఇదండి. ఇది 53 ఉంది. కాకపోతే దీనికి కొంచెం చిన్న మిస్టేక్ ఉండటం లాగింది. లేదంటే నేను యాక్చువల్గా నేనే తీసుకుందాం అనుకున్నాను దీని మెడ కానీ అంతా. ఇవాళ నాకు సంతలో ఈ దూడ కుదిరినట్టు మెడ దేనికి కుదరలే. మెడ కానీ భుజం కానీ వెనక కానీ దూడ తక్కువలోనే వచ్చింది. అది ఈ దూడ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టుకుంటానండి. దూడకు ఒక్క మిస్టేక్ లేకుండా ఉంటే మాత్రం ఫీల్డ్లోకి ఇలాంటి దూడలు కావాలి. ఇట్లాగా సన్నెముకలు వేసుకొని, ఇది బలం తక్కువలో పెద్ద ఎన్నికలు వేసుకొని ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకుంటుంటే ఇంకొకటి మిస్టేక్ ఉండకూడదు. ఎందుకంటే మనం రేపు అమ్ముకోవాలన్నా కూడా ఇబ్బంది పడాలి కాబట్టి మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఇంకో దూడను చూద్దామండి. ఒకసారి కోదాడ సంతని మొత్తం అవుట్లుక్ ఇస్తున్నాను చూడండి. ఓవర్ లుక్ దూడలు అయితే ఈ వారం చాలా మంచిగా వచ్చాయండి. కొనుక్కున్న వాళ్ళకి ఈ వారం మంచిగా ఉండేది. ₹1 పోయినా కూడా ఈ వారం వచ్చే దూడలు చాలా మంచి దూడలు వచ్చాయి. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక అతనికి నర్సరావుపేట నుంచి ఈశ్వర్ ఆర్ట్స్ అని వాళ్ళు రాళ్ళ మీద పేర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఆవుదొండ కావాలంటే మంచి ఆవుదొండ అవుతాయని ఇప్పించామండి. ఆ దొండను చూపెడతాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి దొండలు మిస్ అవుతారు. ఇదిగోండి మన సబ్స్క్రైబరు ఇందా నేను చూపించిన దాన్ని తీసుకుంటున్నారు. ఏ ఊరు మీది? కృష్ణా జిల్లా బరివారి గ్రామం. ఇదిగోండి ఇక్కడ కనపడుతున్న ఈ జతని ఇదండి. మంచి సైజుకి వస్తాయి వాళ్ళు. తిరుగులేదు, సైజు వచ్చింది. సైజు ఎందుకు రావు? కర్నూలు రైతులు కొన్నారండి. ఏం పేరన్నా? గోరంట్ల. పేరే గోరంట్ల. పేరు గోరంట్ల అంటండి. రైతు కొన్నారు. ప్రైజు ఎంత కొన్నారన్నా? 1,20,000. వ్యవసాయానికా ఫీల్డ్కా? వ్యవసాయమే. ఫీల్డ్ ఆలోచన లేదు. వ్యవసాయానికి అయితే తిరుగులేదు ఎడతోటి. ఇంకా మంచి సైజుకి వస్తే ఇబ్బంది లేదు నీకు. దూడ మంచి. ఇదిగోండి ఇది కూడా చూడండి. ఇది కూడా మంచి వెనక బాగా కుదిరింది దూడ.
శివుడు బొమ్మ దగ్గర ఇదిగోండి ఈ కోడిదోడ ఎలా ఉందో కామెంట్ చేయండి. బేరం జరుగుతుంది చూద్దాం. $45,000 అయిపోయిందండి. ఇదిగోండి మాసా వెంకటరావు గారు ఈ జత కొన్నట్టున్నారు. ఏమన్నా కొనవా దూడ ఇది చాలా మంచి దూడ. అలకలు ఉండే ఉంటుంది మీద కళ్ళు తెల్ల కన్ను అలకలు మాడు పులుపు. మంచి సైజుకి కూడా వస్తుంది దూడ. ఇదిగోండి మన సబ్స్క్రైబర్స్ ఈ కొన్నారంట. ఏ ఊరు అన్న మీది? గిద్దలూరు దగ్గర. మొత్తం 4 దూడలు కొన్నారండి. దూడ ఇది చాలా మంచిది. ఇది ఎంత పడ్డాయి? 85,000 జత. ఒక్కో జత 85. ఇది ఒక జత అండి. ఇది ఒక జత. మొత్తం 4 దూళ్ళు కలిపి 85,000, 86,000 అంటే అప్పుడు ఎంత పడ్డట్టు? 1,71,000. దూళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇందాక దాచేపల్లి ఒక దూడ చూపించాను, గుర్తుందా? కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ జతలో ఇది ఒకటండి, చిన్నది. ఇది గిద్దలూరులో కొన్నారు. దీన్ని ఇందాక మనం చూపించాం కదా, 2 జతలు వాళ్ళే కొన్నారు. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ దూడకు బాగా దిండు కుదిరింది, మంచి సైజులో ఉంది దూడ. ఏజ్ తింది 11 నెలలు అలా ఉంటే 53 పక్కాగా ఉండిద్ది దూడ. కాస్త బోర తగ్గింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. దూడలు అదేవిధంగా ఈ వారం దూడలు ఎలా ఉన్నాయో గత వారంతో పోలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ జతని ఎంకే అన్న సంతలో ఏదన్నా మనకి మంచి దూడలు సెలెక్ట్ చేసి ఇప్పారంటే ఏం ఇప్పిస్తాడు. చూడండి ఒకసారి దూడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎవరు వాళ్ళకి ఇప్పించావన్నా? కర్నూలు వాళ్ళకి ఇప్పించావా? నా ఎంత పడ్డా నీ జత? 1,05,000. జత ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మంచి బార్లు ఉన్నాయి. వీళ్ళు ఈ సంతలో ఏంటంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సంతలోనే ఎవరైనా కావాలని ఇప్పిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి అనుభవం ఉండేది. ఏదన్నా మంచి కావాలన్నా కూడా చూసి ఇప్పిస్తారు. ఎవరన్నా కావాలంటే మాత్రం మన ఛానల్కి ఈ అన్నకు ఫోన్ చేసిన ఒకటే, నాకు ఫోన్ చేసిన ఒకటే. ఫోన్ చేసి మన పేరు చెప్పండి చాలు. అన్న నెంబర్ చెప్పన్నా. 96 18 62 87 60. మీకు ఇబ్బంది ఏమి ఉండదండి, మనం ఉంటాం. ఇబ్బంది అయినా కూడా మన వాళ్ళు మంచిగా చూసి ఇప్పిస్తారు. బేరాల దగ్గర కానీ ఇబ్బంది ఏమి ఉండదు, అనుకూలంగా పోతారు రైతులకి. ఇక అసలు వీడియోకి వద్దాం. మనం ఈ వారం నర్సాపేట మా అన్నయ్యకి కొన్నామన్నా కదా ఒక దూడ, ఆవు దూడ. ఇదిగోండి ఈ దూడ. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మన సెలక్షన్.
ఈ ఆవుదోడు సెలక్షన్ మందేనండి. వాళ్ళు ఇష్టంగా గుళ్ళోకి ఇంట్లో చిన్న గుడి కట్టుకున్నారంట. అదే వాళ్ళ శిల్పాలు అవి తయారు చేసే దగ్గర అక్కడికి ఒక మంచి ఆవుదోడ పూజించుకోవడానికి కావాలంటే దీన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం ఇప్పించిన వాళ్ళన్నీ లోడ్ అవుతున్నాయి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద జత అండి. జత 1,40,000కి అమ్ముడుపోయినాయండి. మనం ఇప్పించిన ఉండే లోడ్ అవుతున్నాయి. ఇదిగోండి 1,40,000 జతలో ఇది ఒక దూడ. దూడలు రెండు కరెక్ట్గా సైజులు సరిపోయినాయి, బోర్లు కానీ. ఆవును చూడండి, ఆవు కొంచెం బలం తక్కువ ఉంది కానీ బోన్ పవర్ బాగుందండి. హెవీ బోన్ సైజు కూడా 57 దాటిద్ది, 57.5 అలా ఉండిద్ది. 58 లోపు ఆవులు రెండు కావాలంటే ఇలా బలం తక్కువలో అవి తీసుకోండి. ఏదో ముద్దుగా బుద్దు కొన్ని తీసుకుంటారు కానీ తర్వాత వాటిని మేపలాగా వెళ్ళాలి మనం. ఎందుకంటే ఈ టైప్లో తీసుకుంటే మనం ఇష్టంగా మేపుకుంటే వాటి ఒరిజినల్ బలం వచ్చింది. ఇక్కడికే బొద్దు తీసుకొచ్చారంటే వాళ్ళు ఇంటికి మనం అటు ఇటుగా మేపుకున్నా కూడా పాడైపోతాయి. ఇదిగోండి ఈ పెద్ద ఆవులు 58 దాకా ఉండే సైజులు మేము కొలతేసాము. ఇది దాన్ని చూడండి. రేట్లు వచ్చేసి వాళ్ళు 60,000 చెప్పారు ఒక్కోటని. ఇది చూడండి దాన్ని కోడతాళ్ళు ఎలా ఉన్నాయో. జత ఇవి 1,00,000గా చెప్పారు. సైజు ఉన్నాయి 52 ఉంటాయి, సైజు 51.5 52 ఉంటాయి. ఎర్రదనిది ఈ 90,000 85,000 90 వస్తాయి. అయిపోయే ఉంటాయి అనుకుంటున్నాను నాకు తెలిసి నేను చెప్పిన రేట్లలో. నల్లబట్టదే. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం కోదాడ సంత వీడియో. అన్ని దూడలన్నీ కూడాను లోడే వెళ్ళిపోతున్నాయి. ఈ వారం ఈ సంత మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను. ఈ వారం అయితే ప్రతి వారంతో పోలిస్తే దూడలు ఎక్కువగానే ఉన్నాయండి. ఓకే, ఈ వీడియోని ఇంతటితో ముగించేద్దాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దామండి. వచ్చే వారం మ్యాక్సిమం మనం రాకపోవచ్చు. మనం రాకపోయినా కూడా నాన్నగారు వస్తారు. ఇందాక మీకు చూపించిన మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మంచి సెలెక్ట్ చేసి చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి, 7729053424. బై ఫ్రెండ్స్, జై హింద్.